ప్రైజ్ లార్డ్. దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 4వ వచనము. యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు? ప్రేమైన వర్లరా, మరి యేసుక్రీస్తు వారు తన యొక్క సొంత పట్టణంలో ఉన్నప్పుడు మరి కొందరి జనులు పక్షవాతం కలిగిన వ్యక్తిని ప్రభువు యొద్దకు తీసుకొస్తారు. ప్రభువు తీసుకొచ్చిన వారి యొక్క విశ్వాసాన్ని చూసి పక్షవాతం కలిగిన వ్యక్తితో ఒక మంచి మాట చెప్తారు. కుమారుడా, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళు అన్నట్లుగా. ఆ యొక్క మాట విన్న శాస్త్రుల్లో కొందరు వారి యొక్క హృదయాలలో ఒక దురాలోచన చేస్తున్నారు. వారి హృదయాల్లో తలంచుకుంటున్నారు. ఒక తలంపును వారు కలిగి ఉన్నారు. ఏంటా తలంపు అంటే, ఇతను ఎందుకు దేవదూషణ చేస్తున్నాడు అని. ప్రియమైన వాళ్ళరా, ఆ తలంపు ఎవరు గ్రహిస్తారులే అని వారు ఆలోచించారు. కానీ యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న ఆయన దైవ కుమారుడండి, లోకరక్షకుడుగా ఉన్నాడు. అందుకనే వారి తలంపులని ప్రభువారు గ్రహించి, మీరెందుకు మీ హృదయాలలో దురాలోచనలు చేయుచున్నారు అన్నాడండి. ఒక వ్యక్తిని పాపములు క్షమించడం సులభమా, లేచి నడవమని చెప్పడం సులభమా అన్నట్లుగా ప్రియమైన వర్లరా. ఎందుకంటే యేసుక్రీస్తు వారికి అధికారం ఉంది, పాపాలు క్షమించే అధికారం ఉంది, స్వస్థపరిచే అధికారం కూడా ఆయన దగ్గర ఉన్నది. కావున ప్రభువు గ్రహించటం లేదులే అని అనుకుంటున్నాం, కానీ మన హృదయము, మన యొక్క తలంపులు అన్నీ కూడా దేవునికి ఎప్పుడు కూడా తేట తెల్లగా కనపడుతున్నాయి. ఆయన ముఖకాంతిలో ఏది కూడా మరుగై ఉండదండి. దేవునికి మరుగై ఉన్నది ఏది కూడా ఉండనే ఉండదు. ఆయన సమస్తము కూడా గ్రహించే పరిశోధకుడు. కావున మన తలంపులను గ్రహిస్తున్నాడు. దేవుని దృష్టికి మన హృదయ ఆలోచనలు ఎలా ఉంటున్నాయి అని మనము ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి, ఎంతగానో పరిశీలన చేయాలండి. మన మనస్సుకి తలంపు పుట్టక మునిపే అది ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి మరి తలంపులు ఎప్పుడు కూడా దేవుని దృష్టికి న్యాయముగానే ఉండాలి. తలంపులు ఎప్పుడు కూడా దేవుని దృష్టికి పరిశుద్ధంగానే ఉండాలి. మరి వారి జీవితానికి ప్రయోజనకరముగా ఉండాలి. మరి దురాలోచనలుగా ఉంటే, దుర్మార్గంగా ఉంటే దేవుడు ఆ తలంపులను ఇష్టపడడండి. ఈరోజున ఒకసారి ఒక మాట ఆలకించండి. నీవు మంచి తలంపులు కలిగి ఉంటే దేవుడు మంచి తలాంతులతో మిమ్మను ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమేన్.